మాట్లాడతాడు. ఉదయకాల సమయంలో ఉదయం నుంచి మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా 2:30కి మధ్యాహ్నం 2:30కి ప్రార్థన చేస్తూ అలా కళ్ళు మూసుకోగానే హోసన్న జాన్ వెస్లీ గారు నా దర్శనంలో వచ్చిన. ఈజ్ అ గ్రేట్ లీడర్, ఈజ్ అ లవింగ్ లీడర్. హోసన్న జాన్ వెస్లీ గారు నా దర్శనంలోకి వచ్చి అన్నా నన్ను పిలిచిన. ఏంటిది నాన్న అంటే, అన్నా మనం ఇంకా చాలా పరిచర్య చేయాలన్నా, అనేక ప్రజలను ప్రభు కోసం సంపాదించాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే రాత్రింబగళ్ళు మనం వెళ్ళగలుగుతాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామన్నా అనేసి అంటారు. అంతేకాక మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు కొంచెం భద్రత ఉండాలా. శత్రువు చూపు చెయ్యి మన మీద పడుతుంది, మనకు భద్రత ఉండాలన్నా, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలన్నంటే థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఒక ఫంక్షన్ అవుతుంది, ఒక మీటింగ్ అవుతుంటే ఆ మీటింగ్లో మేము కలుసుకున్నాం. ఆ దర్శనంలో ఆ దైవజనుడు వచ్చి ఆ సలహా ఇవ్వగానే క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అర్థమైపోయింది నాకు. ఇమ్మీడియట్గా అక్కడి నుంచే దైవ సేవకురాలకు ఫోన్ చేసిన, ఇప్పుడే ఒక దర్శనం చూసిన ఇది అని. అంటే అర్థమైపోయింది, నా పట్ల, నా కుటుంబం పట్ల, పరిచర్య పట్ల దేవుడు ఒక మంచి ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆ ప్లాన్ని ఈ విధంగా ఈ దైవజనుల్లో నుంచి దేవుడు ఆ స్పష్టతను నాకు అనుగ్రహించి, ఇంకా నువ్వు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే నీవు బ్రతుకుతావు, లక్షల ప్రజలు బ్రతుకుతారు. నీవు మండుతావు, అనేకులను మండించగలుగుతావు. నీవు వెలుగుతావు, అనేకులను వెలిగించగలుగుతావు. రియల్లీ మా వ్యక్తిగత జీవితంలో చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి చెప్పటానికి. ఆయన ఎంత క్రిస్టల్ క్లియర్గా మాట్లాడతాడో. ఇవి ప్రకృతి సంబంధమైన మనుషులకి అర్థం కావు, అవి వెర్రితనంగా ఉంటాయి. ఎందుకంటే ఆత్మకార్యాలు వాళ్ళకి అర్థం కావు కాబట్టి వెర్రితనంగా ఉంటుంది. మనం చెప్పే ఈ మాటలు వాళ్ళకి పిచ్చితనంగా ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన మనుష్యుడు మాత్రమే గ్రహించగలుగుతాడు, వివేచింపగలుగుతాడు. ప్రభు అంటున్నాడు, నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. అంతేకాక మీకు బోధించవలసిన విషయాలన్నీ కూడా మీకు బోధిస్తాడు అని స్పష్టంగా అంటున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందుబాటులో ఉన్నాడు, మనకు సలహాలు ఇవ్వటానికి, మన కన్ఫ్యూషన్స్ తొలగించడానికి ఆయన అందుబాటులో ఉన్నాడు. కానీ మనం చేసే పొరపాటు ఏంటిదంటే ఆయనకు అవకాశం ఇవ్వటంలే, ఆయనతో మాట్లాడటంలే. దావీదు చూడండి ఎంతగా అక్యురేట్గా వెళ్ళాలన్నా వద్దా, వద్దు అంటే ఆగిపోతున్నాడు, వెళ్ళమంటే వెళ్తున్నాడు. కానీ నువ్వు వెళ్ళు, కానీ ఈ పద్ధతిలో వెళ్ళు అనేసి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ని తీసుకుంటున్నాడు.